హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గుంటూరు కారం మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడిపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడేటప్పుడు నా వాయిస్ అయితే కొంచెం డల్ ఉంది. మ్యాక్సిమం ఎడిటింగ్లో నేను వాల్యూమ్ పెంచడానికి అయితే ట్రై చేస్తాను. అప్పుడు కూడా కొంచెం లోగా వినిపిస్తే మాత్రం మీరు ఇంక్రీజ్ చేసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో కూడా ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జెన్యున్ కంటెంట్ అయితే మీకు అందిస్తాను. ఓవరాల్గా మన మూవీ రివ్యూలోకి వెళ్ళేటప్పుడు స్టోరీ లైన్ వచ్చేసరికి పెద్దగా ఏం లేదు భయ, ఓన్లీ సిగ్నేచర్ అదే స్టోరీ లైన్. సో ఈ స్టోరీ లైన్ కూడా మనకి ఇంటర్వెల్తోనే అయిపోద్ది. ఫస్ట్ హాఫ్తో ఎండ్ అయిపోయింది సినిమా. సో సెకండ్ హాఫ్ ఎందుకు తీసారో కూడా ఒక క్లారిటీ లేదు. ఆ ఫస్ట్ హాఫ్ వరకు చాలా వాటికి ఎంగేజ్గాను కొత్తగా చాలా బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కామెడీ జోన్ ఏదన్నా కానీ చాలా బాగా వెళ్ళిపోయి సక్సెస్ అవుతుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి మూవీ స్టోరీ లైన్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అసలు ఫస్ట్ ఏ జోన్లో స్టార్ట్ అయింది, ఎటు వెళ్ళింది, ఎటు ఎండ్ అవుతుంది ఏందనేది ఒక క్లారిటీ వచ్చి చావదు, అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ మూవీని 2 మూవీస్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఒకటి అలా వైకుంఠపురం, ఇంకోటి వచ్చేసరికి అత్తారింటి దారేది. సో ఈ మూవీ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే కొంచెం అట్లాగే చూసినట్టు ఉంటుంది. మీకు ఫైనల్లీ ట్విస్ట్ ఒకటి ఉండేది, దాన్ని స్పాయిలర్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి. ఓవరాల్గా మూవీ వచ్చేసరికి నాకు అనిపించింది ఏంటంటే, త్రివిక్రమ్ భయ్య గారిని ఎవరన్నా కానీ అప్పుడు త్రివిక్రమ్ గారు సినిమా ఆయన వెళ్ళిన థియేటర్ నుంచి ఇంటర్వెల్ దగ్గర వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ మడత పెట్టి కొట్టేవాళ్ళు ఖచ్చితంగా. అంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నారనమాట ఫ్యాన్స్. సో నేను మీకు లాస్ట్ టైం ఒకటి చెప్పాను, ఏదన్నా కానీ మహేష్ బాబు గారిది 1 మ్యాన్ షోగా వెళ్తేనే బాగుంటుంది సినిమా అని చెప్పేసి. ఆల్రెడీ 1 మ్యాన్ షోగానే వెళ్ళింది సినిమా. కానీ ఎందుకో గురీజీ గారు ఫోకస్ పెట్టాల. ఎందుకంటే మహేష్ బాబు గారికి కావాలని ఫ్లాప్ చేస్తున్నాడు ఏంటనేది నాకు ఇంతవరకు అర్థం కాల, ఒక్క అతడు మూవీ తప్ప. సో మూవీ వచ్చేసరికి 1 టైం వాచబుల్ మాత్రమే, ఇంక అంతమించి అయితే ఏం లేదు. సో ఈ వీడియోకి అయితే ఎంత గ్యాస్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అర్థం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.